తన అక్క చావు గురించి హాఫ్ టికెట్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకొని మధుయే చిన్ని అంటూ మ్యాడీ దగ్గర నిజాన్ని బయట పెట్టిన నాగవల్లి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక మధు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక మధుని కలుసుకోవడానికి హాఫ్ టికెట్ అయితే వస్తాడు. ఏంటమ్మా ఎందుకు బాధపడుతున్నావు అంటూ అనగానే, ఏముంది హాఫ్ టికెట్, నా జీవితమే నాశనం అయిపోయింది. నేను అనుకున్న ఆశలేవి కూడా నెరవేరడం లేదు. నా భవిష్యత్తు మొత్తం శూన్యంగా కనిపిస్తుంది అంటూ అనగానే, ఏమైందమ్మా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పు. నీకు అండగా ఈ హాఫ్ టికెట్ ఎప్పుడు ఉంటాడు అంటూ అనగానే, నిజమే హాఫ్ టికెట్, కానీ నా జీవితాన్ని ఎవరూ కూడా బాగు చేయలేరు. నా జీవితం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుంచి నేను అనుకున్నది ఏదీ కూడా జరగడం లేదు. నేను ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతానో, ఎవరినైతే ప్రేమిస్తానో వాళ్ళే నాకు దూరం అయిపోతున్నారు అంటూ బాధపడుతూ ఉంటుంది మధు అయితే. చిన్నమ్మ, ఏమైందమ్మా? ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు? నువ్వు అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఏం జరిగిందో చెప్పమ్మా అంటూ అడుగుతూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే. ఏముందని చెప్పును హాఫ్ టికెట్, నేను మ్యాడీని ప్రాణంగా ప్రేమించాను. మ్యాడీ కూడా నన్ను అంతే ప్రాణంగా ప్రేమించాడు. అంటే నేనే చిన్నీనని తనకి తెలియదనుకో, కానీ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరు. ఇంత గొప్పగా ప్రేమించే వాళ్ళు ఎవరికి దొరకరు అనుకున్నాను. కానీ నేను అనుకున్న లోపే అదంతా శూన్యమైపోయింది. నేనే నీ చిన్నిని అని చెప్పి మ్యాడీ ప్రేమని పొందాలి అనుకున్నాను. కానీ అదేది జరగకముందే నా ఆశలన్నీ అడియాసలైపోయాయి అంటూ చెప్పంగానే, అమ్మా నువ్వు ఇలా బాధపడకు. ఖచ్చితంగా మ్యాడీ బాబు నిజం తెలుసుకునే రోజు వస్తుంది. కావేరమ్మ ఏ తప్పు చెయ్యలేదు, అది నాకు తెలుసు కదమ్మా. మీ అమ్మ నాన్న చాలా మంచి వాళ్ళు ఏ తప్పు చెయ్యలేదని మ్యాడీ బాబు తెలుసుకున్న రోజు ఖచ్చితంగా నీ ప్రేమని అర్థం చేసుకుంటాడు. నువ్వు బాధపడకమ్మా. నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. నా మాట వినమ్మా అంటూ చెప్తూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే. నాకు నువ్వు చెప్పేది అర్థమవుతుంది, కానీ నేను మ్యాడీ ప్రేమను ఎక్కడ పొందలేను అని బాధపడుతున్నాను అంటూ ఇక మధు అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక వెళ్ళిపోతుంది. ఇలా జరగడానికి వీల్లేదు. ఇప్పటి వరకు అన్న కూడా ఎలాంటి సంతోషం లేకుండా బాధలు పడుతూనే ఉన్నాడు. అన్న కడుపును పుట్టానని బాధపడకూడదు చిన్నమ్మ జీవితం ఎలాగైనా బాగుపడాలి అంటే ఖచ్చితంగా మ్యాడీ బాబుకి నిజం తెలిసి తీరవలసిందే అంటూ హాఫ్ టికెట్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక నాగవల్లి అయితే గుడికి అయితే వస్తుంది. అప్పుడే గుడికి వచ్చిన నాగవల్లిని చూసిన హాఫ్ టికెట్ అయితే, ఈవిడే కదా ఆ దేవేంద్ర రెండో భార్య మ్యాడీ చిన్నమ్మ, ఈవిడి కావేరమ్మే చంపింది అనుకొని అంత పగ పెంచుకుంది. తనక్క చావుని చూసిన ఆవిడ అసలు తనని చంపిన వాళ్ళని వదిలిపెట్టకూడదు అని కంకణం కట్టుకుంది. అదే తన అక్కని చంపింది ఆ దేవేంద్రని తెలిస్తే నేను చెయ్యలేని పని ఈవిడ చేస్తుంది కదా, అప్పుడు చిన్నమ్మ జీవితం కూడా బాగుంటుంది కదా అంటూ అనుకుంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే. అప్పుడే ఇక నాగవల్లి దగ్గరికి వస్తాడు. ఇక హాఫ్ టికెట్ని చూడంగానే, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు అంటూ అడుగుతూ ఉంటుంది నాగవల్లి. చూడమ్మా, నేను నీకొక నిజం చెప్పడానికి వచ్చాను. నువ్వేదైతే గుడ్డిగా నమ్మి నీ జీవితం నాశనం చేసుకున్నావో నీకు తెలియజేయడానికి వచ్చాను అంటూ అనగానే, ఏం కట్టుకథలు చెప్పాలని వచ్చావు అంటూ అడుగుతూ ఉంటుంది నాగవల్లి. నేనేమీ నీకు కట్టుకథలు చెప్పడానికి రాలేదమ్మా. నువ్వు ఎంత తప్పుగా నిర్ణయం తీసుకున్నావో, నువ్వు తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో నీకు
నీకు చెప్పడానికి వచ్చాను. నువ్వు అనుకుంటున్నట్టు మీ అక్కని చంపింది మా కావేరి అమ్మ కాదు, నీ భర్తగా ఉన్న ఆ దేవేంద్రవర్మే అంటూ చెప్పంగానే, ఏంట్రా ఆ కావేరి చెప్పిన అబద్ధమే నువ్వు చెప్తున్నావా? మా బావ తన భార్యను ఎందుకు చంపుకుంటాడు? తన భార్య తనకి ప్రాణం. మక్కని ఎంత ప్రేమగా చూసుకునేవాడో నాకు తెలుసు. మక్కని చంపింది కాకుండా ఇప్పుడు ఆ నింద మా బావ మీద నెట్టాలని చూస్తున్నావా అంటూ అడుగుతూ ఉంటుంది నాగవల్లి. అయితే ఏ సాక్ష్యాలు లేకుండా వస్తే నువ్వు ఇలా మాట్లాడతావని తెలుసమ్మా. నేను అన్ని సాక్ష్యాలు నా దగ్గర పెట్టుకునే ఈ విషయం ఏదో ఒక రోజు నీకు తెలియజేయాలనే తిరుగుతున్నాను. ఆ సమయం ఇప్పటికొచ్చింది. అందుకనే నీకు నిజం చెప్పడానికి ధైర్యంగా ముందుకొచ్చాను అంటూ తన ఫోన్లో ఉన్న వీడియోనైతే నాగవల్లికి అయితే చూపిస్తాడు ఆఫ్ టికెట్ అయితే. ఇక ఆ వీడియో చూసిన నాగవల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అంటే మక్కని చంపింది బావేనా? నేను ఈ నిజం తెలుసుకోలేక మక్క చావుకి ఎవరైతే కారణమో వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని చెప్పి మక్కని చంపిన వాడినే పెళ్లి చేసుకుని నేను కొత్త జీవితాన్ని ఇచ్చానా? ఎంతగా మోసపోయాను. మక్కని ఆ కావేరియే చంపింది అనుకుని తన జీవితాన్ని నాశనం చేశాను. తనకి జీవితమే లేకుండా చేశాను. ఏ పాపం తెలియని తన ఉసురు కట్టుకున్నాను. నా జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నాను. ఎంత పొరపాటు చేశాను అంటూ ఇక నాగవల్లి అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఇప్పటికైనా నిజం తెలిసింది కదమ్మా. నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. ఆ దేవుడు నీకు ఒక అవకాశాన్ని కల్పించాడు. మా చిన్నమ్మని మీ మ్యాడీ బాబుకిచ్చి పెళ్లి చెయ్యి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయం మ్యాడీ బాబుకి అర్థమయ్యేలా చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే నువ్వు చేసిన పాపం కొంతైనా పోతుంది. నువ్వే ఆలోచించుకోమ్మా అంటూ ఆఫ్ టికెట్ అయితే చెప్పి వెళ్ళిపోతాడు. ఇక నాగవల్లి అయితే చాలా బాధపడుతూ ఇంటికైతే వస్తుంది. ఇంతలో మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు, ఏమైంది మమ్మీ? ఏం జరిగింది? అలా బాధపడుతున్నావు? నువ్వు వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళావు కదా, వచ్చేసరికి నీ మొహం ఇలా ఉందేంటి అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే. మ్యాడీ, ఇన్ని రోజులు నిజం తెలుసుకోకుండా నేను చాలా పెద్ద తప్పు చేశానురా. మీ అమ్మని చంపింది ఆ చిన్ని కన్న తల్లి అనుకొని పొరపాటు పడి నిన్ను చిన్నిని ఎప్పటికీ కలవనివ్వకుండా చెయ్యాలని నేను కంకణం కట్టుకుని నీకు చిన్నిని దూరం చెయ్యాలి అనుకున్నాను. కానీ ఈరోజే తెలిసింది నీ కన్న తల్లిని చంపింది ఆ చిన్ని వాళ్ళ అమ్మ కాదని అంటూ నాగవల్లి అనంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతాడు మ్యాడీ అయితే. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది అంటూ అనంగానే, అవునరా, నీ కన్న తల్లిని చంపింది ఆ చిన్ని వాళ్ళ అమ్మ కాదు అంటూ అనంగానే, అయ్యో నా చిన్ని ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? తను నాకు శత్రువని ఇన్ని రోజులు తన మీదున్న ప్రేమని చంపుకుని తిరిగాను. ఇప్పుడు తన కన్న తల్లికి నా కన్న తల్లి చావుకి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. ఇప్పుడు నా చిన్ని ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? తనకి నేను క్షమాపణ చెప్పాలి. తన విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అంటూ మ్యాడీ అయితే కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి అయితే చెప్తూ ఉంటుంది, మ్యాడీ, నువ్వు అంతగా బాధపడవలసిన అవసరం లేదు మ్యాడీ. నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నా నీ చిన్ని ఎవరో కాదు, నువ్వు ప్రాణ స్నేహితురాలు అనుకుంటున్నా ఆ మధుయే నువ్వు ప్రేమిస్తున్న చిన్ని. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు అంటూ మ్యాడీ దగ్గర అయితే నాగవల్లి గుండె పగిలే నిజాన్నైతే బయట పెడుతుంది. అంతేకాదు, నీ కన్న తల్లిని చంపింది నీ కన్న తండ్రి అంటూ ఇక మ్యాడీ దగ్గర అసలు నిజాన్ని అయితే బయట పెట్టి నువ్వు చిన్ని పెళ్లి చేసుకోవాలి, నా కోరిక అదే అంటూ నాగవల్లి అయితే ఇక మ్యాడీ దగ్గర అన్ని నిజాలు బయట పెడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.